అత్యంత కృప కలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసము కలిగిన వారు విశ్వాసం ద్వారా అనేక అద్భుత కార్యాలను పొందుకుంటూ ఉంటే, అల్ప విశ్వాసం కలిగిన వారు, అవిశ్వాసముతో ఉన్నవారు ఏ మేలును పొందుకోలేకపోతున్నారు. రక్షణ పొందినప్పుడు ఎలాగున్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే వారి అవిశ్వాసమే. పరిశుద్ధ గ్రంథం మత్తయి సువార్త 13:58 ఉంటుంది. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైనటువంటి అద్భుతాలు చేయలేదు అని. నీ అవిశ్వాసం నీ జీవితంలో అద్భుతాలు పొందుకునేట్టుగా చేస్తుంది. దేవుని యందు విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం అద్భుతాలు జరిగిస్తూ ఉంటే, నీ అవిశ్వాసం, నీ అల్ప విశ్వాసం నీ జీవితంలో అద్భుతాలు పొందనివ్వకుండా ఆపేస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది అల్ప విశ్వాసంతో ఇబ్బందులు పడినట్టుగా మనం చూస్తున్నాం. మొదటగా ఈ అల్ప విశ్వాసం మనం ఏమి కలగజేస్తుందంటే, మత్తయి సువార్త 6:30-31 చూస్తే ఈ అల్ప విశ్వాసం మనకు చింతను కలగజేస్తుంది. అల్ప విశ్వాసులారా, మీరు ఎందుకు చింతపడుతున్నారు? గడ్డి పువ్వులను చూడండి, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో దాచుకొనవు, వాటికంటే మీ శ్రేష్ఠులు కారా? మిమ్మల్ని పుట్టించిన నేను మీకు ఏమి కావాలో నేను ఇయ్యనా అని ఆయనే ప్రశ్నిస్తున్నాడు. బిడ్డా, నీ జీవితంలో చింతతో బాధపడుతుంటే నీలో ఉన్న అల్ప విశ్వాసాన్ని తీసివేసి, ప్రభువా నాకు విశ్వాసం దయచేయి, నీ మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఉండే బ్రతుకు నాకు దయచేసి. మత్తయి సువార్త 8:26 మనం చదివినట్లయితే, మత్తయి సువార్త 8:26 అందుకు ఆయన అల్ప విశ్వాసులారు ఎందుకు భయపడుచున్నారు అని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను అనే మాట. యేసయ్య వారితోనే ఉన్నాడు, యేసయ్య వారి దోణిలోనే ఉన్నాడు. కానీ ఆ గాలి తుఫాన్లు చూస్తున్నారు తప్ప యేసయ్యను చూడలేకపోతున్నారు. నీలో ఉన్న అల్ప విశ్వాసం పరిస్థితులు చూపిస్తుంది. నీ అల్ప విశ్వాసం పరిస్థితులకి చూపించి నేను భయపెడుతూ ఉంటుంది. బిడా, నువ్వు పరిస్థితులు చూసేంతవరకు భయపడుతూనే ఉంటావు. కానీ నీలో ఉన్నటువంటి విశ్వాసం నా యేసయ్యను చూపిస్తుంది. యేసయ్య నాకున్నావు గనుక నాకు భయం లేదు, ఈ గాలి తుఫాన్లను ముంచేసిన పైకి లేపగలిగిన శక్తిమంతుడు అని చూపించేది విశ్వాసం. అమ్మో, ఈ గాలి తుఫాన్లను ముంచేస్తాయేమో అని భయపెట్టేది అల్ప విశ్వాసం. వారి అల్ప విశ్వాసాన్ని బట్టి వారు ప్రకృతికి భయపడిపోతున్నారు. బిడా, ఆలోచిస్తున్నారా? అవిశ్వాసాన్ని బట్టి, వారు అల్ప విశ్వాసాన్ని బట్టి అద్భుతాలు పొందుకోలేకపోతున్నారు. వారు అల్ప విశ్వాసాన్ని బట్టి చింతపడుతున్నారు. వారి యొక్క అల్ప విశ్వాసాన్ని బట్టి పరిస్థితులకు భయపడిపోతున్నారు. 4వదిగా చూస్తే దయచేసి బిడ్డారా, మత్తయి సువార్త 14:31 వారి అల్ప విశ్వాసం ద్వారా మరి ఆ పేతురు గారు సందేహపడినట్టుగా మనం చూస్తున్నాం. అల్ప విశ్వాసి, ఎందుకు నీవు సందేహపడితివి? నిజమే, అనేక రకాల సందేహాలు రావడానికి కారణం నీలో ఉన్న అల్ప విశ్వాసమే. బిడా, ఆలోచించు దయచేసి. నీ జీవితంలో సందేహిస్తూ పేతురు వలె ఈ లోకమనే సముద్రములో మునిగిపోతున్నావేమో. నా యేసు తన చేతిని అందించి పైకి లేపడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. బిడ్డ, మునిగిపోయి నాశనమైపోవడం ఆయనకి ఇష్టం లేదు. విశ్వాస వీరుడుగా మారి ఆయన కొరకు అద్భుతములు జరిగించగలిగిన శక్తిమంతుడుగా ఉండాలని ఆశ. సో ఈరోజు ఈ ఉదయకాల సమయంలో నీలో ఉన్న అల్ప విశ్వాసాన్ని విడిచిపెట్టి దేవుని యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో నిలబడితే, బాగా అర్థం చేసుకుందాం. ఎందుకంటే పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నవారు అద్భుతాలు చేస్తున్నారు. అల్ప విశ్వాసం ఉన్నవారు, అవిశ్వాసం ఉన్నవారు అద్భుతాలు పొందుకోలేకపోతున్నారు. బిడ్డ,
మరి ఇంకొక మాట మత్తయి సువార్త 13 అధ్యాయం 58 మన చదువు భాగంలోనే అద్భుతాలు పొందలేం. దయచేసి గమనిద్దాం. 16 అధ్యాయం మత్తయి సువార్త 8 చూస్తే దయచేసి ఆ అల్ప విశ్వాసం సరైన గ్రహింపు కూడా ఉండదండి. మరి ఈ ఉదయకాల సమయంలో విశ్వాసిగా ఉంటావా, అల్ప విశ్వాసంగా ఉంటావా? అల్ప విశ్వాసం ద్వారా నువ్వు అద్భుతాలు పొందుకోలేం. అల్ప విశ్వాసం ద్వారా చింతపడుతూ ఉంటాం. అల్ప విశ్వాసం ద్వారా నిన్ను భయపెట్టేస్తూ ఉంటుంది. అల్ప విశ్వాసం ద్వారా మరి సరైన గ్రహింపు లేక అద్భుతాలు పొందుకోలేకుండా పోతావు. అదే విశ్వాసంతో ఉంటే చింతను జయిస్తావు, సందేహాలు విడిచిపెడతావు, సరైన గ్రహింపు కలిగి ఉంటావు. ఇంకా చూస్తే దయచేసి మరి అనేక అద్భుతాలు పొందుకుంటూ దేవుని కొరకు సాక్షార్థంగా నిలబడతావు. అటువంటి కృప దైవ సహాయము దేవుడు మనకు అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. పరమ తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ఆనాడు శిష్యులు ఈవెన్ పేతురు గారు కూడా అల్ప విశ్వాసముతో ఉన్నందువల్లే భయపడిపోతూ సందేహపడుతూ అయ్యా ఏ అద్భుతాన్ని పొందుకోలేకపోతున్నారు. అదే శిష్యులు నీ యందు పరిపూర్ణమైన విశ్వాసంతో నిలబడినప్పుడు వారి ద్వారా గొప్ప కార్యాలు జరిగించావు నైనా. వారి ద్వారా ప్రభా ఆకాశ భూమిని ప్రభా భూమి తలక్రిందులు చేయువారు ఎక్కడ కూడా వచ్చి ఉన్నారు అనేటువంటి గొప్ప సాక్ష్యాన్ని శిష్యుల ద్వారా, అపోస్తుల ద్వారా మీరు పౌలు గారి ద్వారా నిరూపించారయ్యా. మరి వాక్యాన్ని వింటున్న బిడ్డలు కూడా పరిస్థితుల వైపు చూడక, భయాందోళన చెందే పరిస్థితుల వైపు చూడక నీ వైపు చూస్తూ మీరిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుంటూ దీవెనలు పొందుకుంటూ నిలబడే శక్తిని ప్రతి బిడ్డకు అనుగ్రహించండి అయ్యా. ఒకవేళ ఇంకా అవిశ్వాసంతో అల్ప విశ్వాసంతో ఎవరైనా సందేహపడుతూ సమస్యల మధ్య నలిగిపోతుంటే వారిని విడుదలపరచమని, ధైర్యపరచమని, ఆనాడు పేతురుని నీ శిష్యుని ఎలా ధైర్యపరిచారో అలా ఈ బిడ్డలు కూడా ధైర్యపరచమని. నా దేవుడు నాకున్నాడు, నేను ఆయన కొరకు జీవిస్తాను, ఆయనే నా పరిస్థితులన్నీ చక్క చేస్తాడు ఒక విశ్వాసంతో ముందుకు కొనసాగే జ్ఞానమును బిడ్డలకు అనుగ్రహించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థనా అవసరం కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.